హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా పిల్లలకి ఇది ఫస్ట్ రాఖీ పండగ. ఈ వీడియో నేను ముందే పోస్ట్ చేయాల్సింది. నాకు బాగా లేట్ అయిపోయింది. పిల్లలతో అస్సలు కుదరట్లేదు వీడియోస్ తొందరగా పెట్టడం అనేది. తీస్తున్నాను కానీ ఎడిట్ చేయడం బాగా లేట్ అయిపోతుంది. నేను ఇది ఫస్ట్ టైం కట్టే రాఖీ చాలా స్పెషల్ ఉండాలి అని చెప్పి నేను ఆన్లైన్లో చూస్తున్నప్పుడు నాకు ఇది కనపడింది. ఇది బాగుంది కదా అని చెప్పి నేను ఇందులో 2 సెట్ ఉన్నది తీసుకున్నాను. ఇక్కడ చిన్న కుంకుమ ప్యాకెట్, అలాగే అక్షింతల ప్యాకెట్ ఇస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఫొటోస్ ఉన్నాయి. ఆ ఫోటో ఇది పెట్టానమాట. ఫస్ట్ ఇయర్ది కదా, వీళ్ళిద్దరి ఫోటో ఉంటే బాగుంటుంది, ఎప్పటికీ మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇది ఒక ఫ్రేమ్ చేద్దాము అనే ఒక ఐడియాతోని నేను ఇది తీసుకున్నాను అనమాట. ఒక సపరేట్గా ఇద్దరికి చెరొకటి అలా ఇచ్చి గిఫ్ట్గా వాళ్ళకే కొంచెం పెరిగాక వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ తీద్దాం బాగుంటుంది అని నేను ఇది తీసుకున్నాను. ఇది మీకు కూడా నచ్చితే లింక్ పెడతాను, చూసి తీసుకోండి. రాఖీ పండగ రోజే వీలు లేని వాళ్ళు నెల మొత్తంలో ఎప్పుడైనా కడతారు. అలా ఇంకా కట్టలేదు అనుకున్న వాళ్ళు ఇది మీకు నచ్చితే చూసి తీసుకోండి. మంచి గిఫ్ట్గా గుర్తుగాను బాగుంటుంది ఎప్పటికీ. మా బాబుకి రాఖీ పండగ రోజు చెల్లితో రాఖీ కట్టించుకుంటూ రారా అని చెప్పి కూర్చోబెడితే అస్సలు వాడు బొట్టు కూడా పెట్టించుకోవట్లేదు. బాగా సతాయిస్తున్నాడు. అది ఏంటి ఏమో పెడుతున్నారు అని చెప్పేసి అసలు వాడి దగ్గర రావట్లేదు, పెట్టించుకోవడం లేదు. మేమైతే అసలు ఎంత ట్రై చేసామో వీడికి ప్రశాంతంగా కూర్చోబెట్టి మంచి చేపిద్దామని. అసలు అనుకోలేదు వీడు ఇంత అల్లరి చేస్తాడని. రోజు బాగానే ఆడతాడు కదా, దాంతో బాగానే కట్టించుకుంటాడులే, ఓ దగ్గర కూర్చుంటాడులే మంచిగా అనుకున్నాం, కానీ ఇంత అల్లరి చేస్తాడని అసలు అనుకోలేదు. నేను ఒక పక్క తిట్టేస్తున్నాను, రోజు బాగానే ఉంటావు కదా, ఏమైందిరా చెల్లి దగ్గర అలా చేస్తున్నావు అని చెప్పి తిడుతున్నాను. మళ్ళీ బతిమలాడుతున్నాను, నీకు అది ఇప్పిస్తాను ఇది ఇప్పిస్తాను అని చెప్పేసి. ఇంకో పక్కనేమో టెంపుల్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. బయట క్లైమేట్ చూస్తేనేమో వర్షం పడేలా ఉంది. మొత్తానికి ఇంకా అలా హడావిడిగా అయిపోయింది ఆ రోజు. ఇంతసేపు సతాయించినందుకు అలా చెల్లితో ఒక మొట్టికాయ వేయించాను వాడికి. మళ్ళీ నాకు అనిపించింది ఇదంతా కూడా పెద్ద అయ్యాక వాడు చూసుకున్నప్పుడు నవ్వుకుంటాడు, నేను ఫస్ట్ టైం రాఖీ కట్టించుకునేటప్పుడు నేను ఇంత అల్లరి చేశానా అని. నేనేమో ఒక పక్క అసలు వీడియో రికార్డ్ అవుతుందో లేదో అని చూసుకుంటున్నాను, ఎందుకంటే నా ఫోన్లో కెమెరా బాగోదు. రాఖీ కట్టేటప్పుడు అయితే ఆ రాఖీ నాకు ఇవ్వు చేయికి నేను ఆడుకుంటాను అని అంటున్నాడు. అసలు అది కట్టించుకోవట్లేదు వాడు. మెల్లిగా ఎలువలో కట్టించుకున్నాడు. కట్టిన తర్వాత కూడా దాన్ని ఎక్కువసేపు ఉంచుకోలేదు, వాడు తీసేశాడు. ఇంకా మేము కూడా తీసాము. ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడెక్కడ పడేస్తాడు, ఎందుకులే, అది ముందే ఫోటో ఫ్రేమ్ కదా పగిలిపోతుంది అని చెప్పేసి నేను తీసి పక్కన పెట్టాను. ఇంకా ఆ రోజు నేను వాడి కోసం సేమియా చేశాను. వాడికి ఇష్టమే, డ్రై ఫ్రూట్స్ ఉంటుంది, పాలు ఉంటుంది కదా, వాడికి నచ్చుతుంది అనమాట. ఇంకా అది తినిపిస్తున్నప్పుడు కూడా వాడు అస్సలు దానికి తినడానికి ఇష్టపడట్లేదు. అందులో కిస్మిస్ ఉంది, రారా తిందు కానీ అని చెప్పి చూపిస్తున్నా కానీ వాడు తినట్లేదు. అసలు దూరంగా వెళ్ళిపోతున్నాడు. అసలు వాడు ఎందుకో ఆ మూడ్ బాగాలేదు వాడికి. ఇంకా పెడుతున్నప్పుడు తినలేదు, కానీ కెమెరా ఆపేసిన తర్వాత మేము తినేటప్పుడు వాడు తిన్నాడు. ఇంకా రా చెల్లితో ఒక ఫోటో దిగు చాలు అని చెప్తున్నా కానీ వాడు వినలేదు. ఇంకా సరే, ఇంకా వీడు ఫోటో కూడా తీసుకునేటట్టు లేడు అని చెప్పేసి పక్కనే కూర్చోబెట్టి మేము డైరెక్ట్ వీడియో తీసాము. ఆ వీడియోలోనే ఫొటోస్ కట్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇలా వచ్చింది. ఇంక ఇక్కడ మా బుడ్డదానికి డ్రెస్ చేంజ్ చేసుకుని టెంపుల్కి బయలుదేరిపోయాము. ఇది అక్షరధామ టెంపుల్. ఇక్కడికి చాలాసార్లు వచ్చాము మేము ఈ టెంపుల్కి. నాకైతే చాలా ఇష్టం ఈ టెంపుల్. ఇక్కడికంటే ఢిల్లీలో ఇంకా బాగుంటుంది చూడడానికి. 2 కళ్ళు కూడా సరిపోవు, అంటే అంత అందంగా చాలా బాగుంటుంది. ఢిల్లీలో అయితే వెళ్తుంటే ఎంట్రన్స్లోనే ఒక స్వర్గంలోకి వెళ్తున్న ఫీలింగ్ అనమాట, అలా ఉంటుంది. ఒకసారి వెళ్తే లైఫ్లో అసలు మర్చిపోరు, అంత మెమొరీ ఉంటుంది అక్కడికి వెళ్తే. అసలు ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు మిస్ అవ్వకుండా అక్షర్ధామ టెంపుల్ని చూసేసి రండి, చాలా బాగుంటుంది. ఇదైతే జైపూర్లో ఉంది. ఇదేం తక్కువ కాదు, ఇది కూడా చాలా బాగుంటుంది టెంపుల్. ఒకసారి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. అయితే ఢిల్లీలో చూసిన వాళ్ళు ఇక్కడ దీన్ని చూస్తే ఇది చిన్నగా ఉంది కదా అని అనుకుంటారు. అంటే అదంతా బాగుంటుంది, చాలా పెద్దగా, ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, ఎంట్రన్స్ అంతా కూడా. ఇది కూడా చాలా బాగుంటుంది, కాకపోతే తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట రౌండ్ అంతా కూడా తిరిగేసి రావడము. అదే ఢిల్లీలో అక్షర్ధామ టెంపుల్ అయితే చాలా టైం పడుతుంది, ఫుల్ రష్, జనాలు ఎక్కువ ఉంటారు, క్యూలో నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. సెల్ఫీస్ కూడా ఫొటోస్ తీసుకోవడానికి ఉండదు, నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడైతే ఫొటోస్ అవి తీసుకోవచ్చు. ఈ అక్షర్ధామ స్వామినారాయణ అనే వీరు
ఇండియా మొత్తం కాలినడకతోనే తిరిగారంట. అతి చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొందారంట. అలాగే తన చుట్టూ ఉన్న నలుగురికి మంచి చెబుతూ మంచి నేర్పిస్తూ ఉండేవారంట. చిన్న వయసులోనే ఎంతో జ్ఞానాన్ని పొంది ఇంట్లో నుంచి తను బయటకు వచ్చేసారంట. బయటకు వచ్చి అలా మొత్తం ఇండియా మొత్తం తిరిగారంట నడుచుకుంటూనే. ఎక్కడెక్కడైతే తిరిగారో, ఎక్కడెక్కడైతే ఉన్నారో ప్రతి ఒక్క ఊర్లో ఇండియాలో ఇతని టెంపుల్ అనేది ఉంటుంది. బెంగళూరులో, హైదరాబాద్లో, ఇప్పుడు ఇక్కడ జైపూర్లో, పూణేలో, ఇంకా ఇలా కొన్ని ఊర్లలో ఇతని టెంపుల్ అనేది ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న అక్షర్ధామ ఇలానే చిన్న వయసులో ఉన్నప్పుడు తను ఎలా అయితే కట్టుబట్టలతో వచ్చేసారో అలాగే ఆ విగ్రహం కూడా ఉంటుంది. ఈ విగ్రహం తన మొదటి పరిచయం అనుకోవచ్చు. ఢిల్లీలో అయితే ఇంకా చాలా బాగుంటుంది డీటెయిలింగ్ అంతా కూడా. ఎలా అంటే ఒక సినిమా వేసి మరీ చూపిస్తారు. ఒక చిన్న వయసులో చిన్న బాబు ఎలా బయటకు వచ్చేసి ఎలా ఉన్నాడు, మొత్తం దేశమంతా ఎలా తిరిగాడు అనేది ఒక మూవీ లాగా చూపిస్తారు. అలానే అక్కడ మధ్యలో వాటరు పడవ అలా ఉంటుంది. పడవలో ఆ రైట్ సైడు లెఫ్ట్ సైడు బొమ్మలు ఉంటాయి అన్నమాట, విగ్రహాలు. అవి కదులుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది. అప్పట్లో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తుండేవాళ్ళు, అప్పట్లో వైద్యం ఎలా జరిగేది అదంతా కూడా మహాభారతం దగ్గర నుంచి చాలా బాగా చూపిస్తారు అక్కడ. ఇక్కడ ఏంటి అంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ బొమ్మలు అనేటివి ఇలా ఉంటాయి. ఇక్కడ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ అక్షర్ధామ బ్యాక్ సైడు ఇండియా మ్యాప్ ఉంటుంది. అంటే తను మొత్తం ఇండియా అంతా తిరిగి అలా వచ్చాడు అని, తను ఎక్కడెక్కడ నుంచి ఎటు వెళ్ళాడు అనేది అక్కడ టిక్ మార్క్ ఇలా చేసి ఉంటుంది. అక్కడ సైడ్కి బోర్డు మీద కూడా రాసి ఉంటుంది అక్షర్ధామ టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా అని. ఇక్కడైతే పక్కనే గోశాల ఉంది. ఇంతకుముందు లేకుండేది, ఇప్పుడు ఉంది. ఇక్కడ మా బాబుని తీసుకొని మేత వేయడానికి అయితే వచ్చేసాము. వాడితోనే వేపిస్తున్నాము. కొంచెం భయపడుతున్నాడు. రోజు దూరంకించి అలా చూపిస్తూ ఉంటాం ఎక్కడైనా ఆవులు కనిపిస్తుంటే. ఇప్పుడు వాడు దగ్గరగా వచ్చి చూసేవారికి కొంచెం భయపడుతున్నాడు. ఈరోజు ఇలా ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది మా పిల్లలకి. నాకు మా ఆయనకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. పైన ఈ రోజు నుంచి ప్రతి ఇయర్ రాఖీ పండుగ మా ఇంట్లో కూడా జరుగుతుంది అని చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఫస్ట్ టైం మీ పిల్లలతోని రాఖీ కట్టించారా, కట్టిస్తే చిన్న పిల్లలు వాళ్ళు ఎలా అల్లరి చేశారు, వాళ్ళు ఎలా కోఆపరేట్ చేశారా లేదా అనేది షేర్ చేయండి. సరదాగా అలా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.